ఇదిగో ఈ 90 తీసుకొని పిల్లలందరికీ పోయి. ఇంత చిన్న 90 పిల్లలందరికీ సరిపోతుందా? నా దగ్గర అవే డబ్బులు ఉన్నాయి. అయ్యా పక్కకు జరగండి, నువ్వు కూర్చో. మాకు కడుపు నిండా మందు పోసే అవసరం లేదు, ప్రేమతో ఒక్క పెగ్గు వస్తే చాలు. మాకు మందు పోసే వాళ్ళు ఎవ్వరూ లేరు. అప్పుడప్పుడు అన్న వచ్చి ఒక్కొక్క పెగ్ పోస్తూ ఉంటావు. ఇప్పటి నుంచి నువ్వు కూడా పోస్తావు కదా? పోస్తాను. అన్నా, మా అందరినీ తాగబోతూ అంటారు అన్న. అసలు తాగబోతు అంటే ఏందన్నా? తాగుబోతు అంటే తెలివైన వాడని అర్థం. నేను కూడా తాగుబోతునే, నాకు ఒక పెగ్గు పోయి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఫ్రిడ్జ్లో ఉండే సగం బీరు మీ ఫ్రెండ్స్కి ఇచ్చేసా నాన్న. మా క్లాస్లో ఎవ్వరు నాన్నలు మీలాగా తాగలేరు తెలుసా? నేను ఈ బీర్లు తెచ్చా కదా, అందుకే సగం బీర్ మీ ఫ్రెండ్స్కి ఇచ్చేసా. నాన్న నువ్వు మళ్ళీ తాగావా? నువ్వు చెప్పు, ఆ బీరు తాగాలా వద్దా? తాగు నాన్న, నువ్వు తాగితే అచ్చం పచ్చి తాగుబోతులా ఉంటావు. మందు అలవాటు ఉందా? ఉంది. మందు తాగుతావా, బీర్ తాగుతావా? ఏదైనా ఓకే. అయితే ఓకే. అరే మామా, 5 మంది చేస్తున్నారా? పోదాం. అరే వస్తున్నా. బాయ్. అరే మామ, అయితే ఓకే అంటే ఏంటి? అరే 10 గంటలకే వైన్స్ బంద్ చేస్తారా, రండ్రా తాగుదాం. తాగుదాం మామ, తాగుదాం. అరే మామ, నువ్వు వాయించలో తాగి ఇచ్చినప్పుడు మన్నాడే ఇంటికి తీసుకొచ్చింది నేను. థ్యాంక్స్ చెప్పి సరిపెట్టుకుందాం అనుకుంటున్నావా? నువ్వు 3 తాగుబోతులకు హెల్ప్ చేయి, ఆ 3 తాగుబోతులను ఇంకో 3 తాగుబోతులకు హెల్ప్ చేయమని చెప్పు. राम राम बापूजी। राम राम बापूजी। बोल रही है? నా పేరు అజయ్ సాబ్, నేను మీ పక్క గల్లీనే ఉంటాను. अच्छा, क्या प्रॉब्लम है रे? మేము తాగుదామని గంట కింద 2 బీర్లు తెచ్చుకున్నాం సాబ్, అవి ఇప్పుడు అనిపించట్లేదు. अच्छा, ఏం బీర్లు రావి? కేఎఫ్ లైట్ సాబ్. కేఎఫ్ లైట్? అరే కేఎఫ్ లైట్ అంటారా? అరే మామ మన బీర్లు రా, అరే మామ మన బీర్లు రా. ఎవరైనా తీసుకెళ్ళాలా? తెలీదు సాబ్. ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సాబ్. వెతికి పంపిస్తా ఇంకో గంటలో. చల్ చల్. ఏమైందిరా, చాలా రోజుల తర్వాత ఇంత మంది తాగిచ్చే మగాని ఇస్తున్నావారా? మగాళ్ళ ఎవడు పడితే వాడు మగాడని చెప్పుకోవడానికి అది ఇంటి పేరు కాదు, ఊరు పేరు కాదు, బై బర్త్ బెడ్ లో ఉండాలి నా కొడక. నేను ఒక్క సిట్టింగ్ లో తాగే బీర్లను మీరు 4 తాగుతారు, మీరు మగాళ్ళ. చూస్తావా అచ్చులంజా కొడుకులారా, యాక్టింగ్ దెంగితే దౌడాకేసి దెంగుతా, యాక్టింగ్ దెంగితే దౌడాకేసి దెంగుతా. అరే మామా మందురా. మందు మందు మందు. అరే తాగుబోతులారా, ఏదిరా మందు? వైన్స్ కాడికి పోతే పక్కింటి అంకుల్ చూస్తాడా, ఎదురింటి అన్న చూస్తాడా అని చెప్పి వైన్స్ కాడికి వెళ్ళి పారిపోతారు. మీరు తాగుబోతులా? నువ్వు మందు తెచ్చుకొని తాగినప్పుడు ఎవడో ఒకడు చూస్తాడని చెప్పి భయపడతావే, అది మరణం. ఇప్పుడు నేను తాగనికి వైన్స్ పోతున్నా, నాతో వచ్చేదెవరు? వైన్స్ కి వచ్చిన తర్వాత నాతో గుద్దోలు తాగి కక్కేదెవరు? మనమందరం తాగి ఊసిపోయిన తర్వాత మనల్ని ఇంటికి తీసుకుపోయేదెవరు? నేను. జై తాగుబోతులు. తాగుబోతు అంటే ఏందో తెలుసారా నీకు? జీవితంలో ఒక్కసారైనా వైన్స్ గడప దొక్కినవారా నువ్వు? వచ్చి చూడు, ఒక రోజుకి ఎంతమంది వచ్చి నన్ను కలుస్తారు,
ఎన్ని సందేహాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని నిరసనలు, ఎన్ని పూలదండలు, ఎన్ని బందులు, ఎన్ని చిక్కులు, ఎన్ని టెన్షన్లు. వైన్స్ లో కూర్చున్న వాళ్ళకి తెలుస్తుందిరా బాధ ఏందో. నీలాంటి థమ్స్అప్ బ్యాచ్ వాళ్ళకి ఏం తెలుస్తుందిరా? అరే మామ పవన్ గారు కనిపిస్తలేడు. ఏమోరా బాయ్, బయటనే పోయిండేమో వాడు. అరే ఎవరు లోపల ఉన్నారు? ఎవరు లేరా? ఎవరు లేరా? లేరా? అది నాకు ఇంతకన్నా వేరే దారి అనిపించలేరా. ఎందుకంటే నాకు ఇష్టం కదరా, అందులేకపోతే ఉండలేనురా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇదిగో ఏంటిది? బీరు. నాకొద్దు. ఎందుకు? నేను బీర్ తాగను, నాకు నచ్చదు. తాగితేనే కదా తెలిసేది నచ్చుతుందో లేదో. ఏమి చక్కెరేసావా? ఉంది వీళ్ళేనారా నేను ఇంత లేనప్పుడు కూర్చొని తాగిండి? ఈ నలుగురేనా? చెప్పురా, గుడ్డ వాళ్ళు ఎంత వీళ్ళది చెప్పు. నలుగురు కాదు అంకుల్, మీ ఇంట్లో మందు తాగి నలుగురు కాదు, 5గురు. 5వ వాడు కూడా కాదు, నేనే. మా 5గురే కలిసి మందు తెచ్చుకున్నాం. మేమందరం కలిసి ప్లేస్ సెట్ చేసుకున్నాం. ఏమే వీళ్ళు తాగితే నువ్వు చూసినావా? అరే ఎన్ని రోజులైందిరా మనం దోస్తులం కూర్చొని తాగి. డాడీ అరే నా కొడుకు అని చెప్పుకోవడం కాదు, కానీ నేను ఇంట్లో కూర్చొని తాగుతున్నా అంటే వాడు బయటకు వెళ్ళిపోతాడు స్మెల్ పడాక. అట్లా అంటాడు. అరే పెగ్గు పోయిరా, పెగ్గు అయిపోయింది. డాడీ నేను వస్తాగా. ఇగో డాడీ. అరే నా పిల్ల నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందిరా. ఏ పోతే పోయింది దాని అమ్మ, మీరు నాకు కుర్రా, నాకు అదే చాలురా. ఇగో చూడు అదే ఫోన్ చేస్తున్నా, దీనికి ఇప్పుడు ఇస్తారు. హలో, నువ్వు పోతే పోయినావే, నువ్వు పోతే నాకు ఎవరు లేరనుకుంటున్నావా? నాకు నా దోస్తులు ఉన్నారే. మీ ఫ్రెండ్సే చెప్పారు నువ్వు పెద్ద వేస్ట్ గాడవని, అందుకే నిన్ను వదిలేసా. అరే నా కొడక, ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటే వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాట నా కొడుకు. అరే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దోళ్ళయి ప్రయోజకులు అయితే చాలా సంతోషిస్తారు కదా. అవునరా. మరి నువ్వు పెరగలేవు గారా? అరే సమోసా వచ్చింది, సమోసా తీసుకోరా. 20 రూపాయలు. अब महीने को कितना कमाता है अंकुल? 2000 कमाते. अच्छा महीने को एक दिन पे 2000 कमाते. అరే నూకుర్రా, 2000 అంట రోజుకి, చెరొక 500 తీసుకుందాం. నూకుర్రా, సమోసే.